ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అదేందంటే మన ఛానల్‌లో రేపటి నుండి ఫ్యాక్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మన డబ్ల్యూడబ్ల్యూఈ పైన అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ పైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే రాబోతున్నాయన్నమాట. అండ్ రేపు మార్నింగ్ 10కి ఒక వీడియో వస్తది. అండ్ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రేపు మార్నింగ్ 10కి ఏ వీడియో వస్తదో. సో, ఈ వీడియో మనకి రేపు మార్నింగ్ 10కి వస్తదన్నమాట. సో, నేనైతే ఇప్పుడు ఫ్యాక్ట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాను. ఇప్పుడు మీ పైన డిపెండ్ అయి ఉంటది. అంటే ఈ వీడియోస్ చేయాలా? వద్దా? సో, ఫ్యాక్ట్ వీడియోస్ కంటిన్యూ చేయాలా? అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటది. మీరు సపోర్ట్ చేస్తే మీరు అంటే ఫ్యాక్ట్ వీడియోస్‌కి మంచిగా లైక్ చేస్తే కంపల్సరీ నేను డైలీ ఫ్యాక్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే వీక్లీ 2 ఆర్ 3 ఫ్యాక్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తానన్నమాట. సో, నేనైతే రేపటి నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో, రేపటి నుండి ఫ్యాక్ట్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో, వీడియోలోకి వెళ్తే చాలామంది కోడీ రోడ్స్, హీల్ టర్న్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీనికి చాలా థియరీస్ అయితే చూపిస్తున్నారన్నమాట. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన రోమన్ రైన్స్, ట్రిపుల్ హెచ్ ఉన్నారు. అండ్ కింద మన ఫైనల్ బాస్ కోడీ రోడ్స్ అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ ఫైనల్ బాస్ పొజిషన్‌లో ఇంతకుముందు మన ట్రిపుల్ హెచ్ అండ్ కోడీ రోడ్స్ పొజిషన్‌లో ఇంతకుముందు మన రోమన్ రైన్స్ ఉన్నారు. ఆ టైంలో ఏం జరిగింది? సో, మన ట్రిపుల్ హెచ్ రోమన్ రైన్స్ అంటే రోమన్ రైన్స్‌ని ఛాంపియన్‌షిప్ విన్ అవ్వకుండా చేసిండు. సో, షీమస్‌ని పిలిపించి అంటే ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని క్యాష్ ఇన్ చేపించిండు. రోమన్ రైన్స్ ఆ టైటిల్‌ని విన్ అవ్వకుండా చేసిండన్నమాట. అంటే ఆ టైంలో విన్ అయ్యిండు. బట్ వెంటనే మళ్ళీ క్యాష్ ఇన్ చేసి అంటే షీమస్ క్యాష్ ఇన్ చేసి రోమన్ రైన్స్ దగ్గర ఉన్న ఛాంపియన్‌షిప్ షీమస్ అయితే తీసుకున్నాడన్నమాట. ఈ టైప్‌లో పాస్ట్‌లో మన ట్రిపుల్ హెచ్ చేసిండు. సో, ఇప్పుడు ఫైనల్ బాస్ కూడా మన రాక్ కూడా కోడీ రోడ్స్‌తో ఇదే చేపిస్తాడన్నట్టుగా రూమర్ అయితే ఉంది. అండ్ ఇంకా చాలా రూమర్స్ అయితే ఎక్కువ రూమర్స్ అయితే మన కోడీ రోడ్స్ రాక్ సైడ్ ఉంటారని అంటే రాక్ కోడీ రోడ్స్ కలిసి ఉంటారని అంటే మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని మన కోడీ రోడ్స్ ఒక కార్పొరేట్ ఛాంపియన్‌గా మారతారని ఇలాంటి రూమర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. సో, చాలా రూమర్స్ వస్తున్నాయన్నమాట మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ పైన. అండ్ ఇప్పుడు ఒక్కవేళ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయకుండా అంటే నేను ఫ్యాన్స్ తరపున ఉంటాను. నువ్వు చెప్పినట్టు చేయనని మన కోడీ రోడ్స్ చెప్తే మేబీ మన రాకు డ్రూ మ్యాకెంటర్‌తో కలుస్తారని ఇలాంటి రూమర్ అయితే వస్తుంది. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, డ్రూ మ్యాకెంటర్‌ని వాడుకుంటారంట మన రాకు. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ మాట వినకపోతే మన రాక్ డ్రూ మ్యాకెంటైర్ దగ్గరికెళ్తారంట. సో, డ్రూ మ్యాకెంటైర్‌కి ఫుల్ పవర్స్ ఇస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇది ఎంతవరకు కరెక్టు? అండ్ ఇంకా కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు నిన్న జరిగిన స్మాక్ డౌన్ సెగ్మెంట్ అంతా పాస్ట్‌లో జరిగింది. సో, మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అండ్ రాక్ అండ్ మన విన్స్ మెక్‌మ్యాన్ మధ్య ఇలాంటిది ఒకటైతే జరిగిందన్నమాట. సో, ఆ టైంలో మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి విన్స్ మెక్‌మ్యాన్ హెల్ప్ చేసిండు. అండ్ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి విన్స్ మెక్‌మ్యాన్ కూడా చెప్పిండన్నమాట. సో, నిన్న స్మాక్ డౌన్‌లో ఏం చెప్పిండో అదే ఎగ్జాక్ట్‌గా జరిగిందన్నమాట. సో, నువ్వు మిలియన్స్‌లో ఉన్నావు. నువ్వు బిలియన్స్‌లోకి రావాలి. ఇంకా ఎదగాలన్నట్టుగా మన విన్స్ మెక్‌మ్యాన్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి చెప్పిండు. అండ్ నిన్న ఫైనల్ బాస్ కూడా కోడీ రోడ్స్‌కి ఇదే మాటలు చెప్పిండు. సో, ఇప్పుడు మేబీ అది ఇది రిపీట్ అవుతుందన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మన జాన్ సీనా కూడా రియాక్షన్ ఇచ్చినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. స్టోన్ కోల్డ్ అన్నట్టుగా మెన్షన్ చేసినారు. సో, ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని అనిపిస్తుందా? లేదా? అండ్ ఇప్పుడు మేబీ కోడీ రోడ్స్ వెంటనే చేయకపోవచ్చు. అంటే ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్‌లో నో అని చెప్పి అండ్ డైరెక్ట్‌గా రెసల్‌మేనియా 41లో మన రాక్ వచ్చి కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయొచ్చు. సో, అక్కడ మేబీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయొచ్చు. సో, అది అన్‌ప్రెడిక్టబుల్ అయిపోతది. ఇప్పుడు కోడీ రోడ్స్ చెయ్యను, నీతో కలవనని చెప్పి రెసల్‌మేనియా 41లో కలిసినారనుకో అది చాలా సర్ప్రైజ్ అయిపోతది. సో, మరి ఆ టైప్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా బుక్ చేస్తదా? ఈ టైప్‌లో ఏమైనా చూపిస్తారనేది చూడాలన్నమాట. సో, రూమర్స్ అయితే కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారనే అంటున్నాయి. అండ్ వెంటనే చేయకపోయినా కొంచెం టైం తీసుకొనైనా రెసల్‌మేనియా 41లోనైనా కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే ఎక్కువగా వినబడుతుంది. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తే మంచిగుంటదా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఒకవేళ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తే కంపల్సరీగా తను ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోడు కావచ్చు. సో, మాక్సిమం కోడీ రోడ్స్ టైటిల్‌ని ఓడిపోడు కావచ్చు. సో, హీల్ టర్న్ చేస్తే మాత్రం కంపల్సరీగా మన కోడీ రోడ్స్ స్టిల్ ఛాంపియన్‌గానే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇంతకు ముందు కూడా రూమర్ అయితే వచ్చింది. ఈ రెసల్‌మేనియా 41 తర్వాత కూడా కోడీ రోడ్స్ స్టిల్ ఛాంపియన్‌గానే ఉంటాడని ఇలాంటి రూమర్ వచ్చింది. సో, మరి చూడాలి ఇది నిజం అవుతదా? నిజం అవ్వదా? అండ్ నెక్స్ట్ మాట్లాడడం మన రోమన్ రైన్స్ గురించి. చాలామంది రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయితే ఫుల్ నారాజులో ఉన్నారు. రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయితే మొత్తం ఇక మేము డబ్ల్యూడబ్ల్యూఈని చూడమన్నంత స్టేజ్‌కి వెళ్ళిపోయినారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఔట్ ఆఫ్ ఫ్యాక్షన్ వెళ్ళిపోయినాడు. సో, రాయల్ రంబల్‌లో వచ్చినాడు. అప్పుడు ఔట్ ఆఫ్ ఫ్యాక్షన్ వెళ్ళిపోయినాడు. దానికన్నా ముందు డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. అంటే ఒక రా ఎపిసోడ్‌లో వచ్చి ఉలాఫ్ హాలని గెలిచి మాయమైపోయిండు. మళ్ళీ రాయల్ రంబల్‌లో వచ్చి మళ్ళీ మాయమైపోయిండు. ఇలా ఎందుకు బుక్ చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్‌నని చాలామంది ఫ్యాన్స్ అయితే కోపం చూపిస్తున్నారన్నమాట.
సో ఇప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ చేసే టైం దగ్గర పడిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేస్తారు. మాక్సిమం రూమర్స్, అప్డేట్స్ ఏమంటున్నాయంటే రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో వచ్చి మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. మేబీ చెప్పలేం. ఎలిమినేషన్ ఛాంబర్ తర్వాతనైనా మన రోమన్ రీన్స్ కంపల్సరీగా రిటర్న్ చేస్తారు. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ లేకపోతే ఈ WrestleMania 41 అనేది ఫుల్‌ఫిల్ అవ్వదన్నమాట. సో ఒక పర్ఫెక్ట్ ఫ్యూడ్ అయితే ఉంది మన రోమన్ రైన్స్‌కి, సెత్ రాలిన్స్‌కి అండ్ మన సీఎం పంక్ మధ్యలో. సో మరి దాన్ని చూపిస్తారా, చూపించరా అనేది చూడాలి. సో ఇప్పుడు మనకి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి కదా! ఈ WrestleMania 41లో మన రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య. సో ఇప్పుడు వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగిందనుకో, సో వీళ్ళు ముగ్గురు కూడా బేబీ ఫేస్ సూపర్ స్టార్సే. సీఎం పంక్ బేబీ ఫేస్ సూపర్ స్టారే. ఆయన మన రోమన్ రీన్స్ ఇప్పుడు ప్రెజెంట్ బేబీ ఫేస్ సూపర్ స్టారే. ఆయన సెత్ రాలిన్స్ కూడా బేబీ ఫేస్ సూపర్ స్టార్ అన్నమాట. సో మనకి నార్మల్‌గా బేబీ ఫేస్ వర్సెస్ ఇలా జరిగితే మనకి అంతగా ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు. అందుకనే కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు రోమన్ రీన్స్ మేబీ హీల్ టర్న్ చేసినా చేయొచ్చని ఒక చిన్న రూమర్ అయితే వస్తుంది. చిన్న రూమర్ మరి ఎక్కువగా రావట్లేదు. అండ్ రోమన్ రీన్స్ కూడా రీసెంట్ టైమ్‌లోనే బేబీ ఫేస్‌గా మారినారు. సో తొందరలోనే మళ్ళీ హీల్‌గా మారితే అది కరెక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు బేబీ ఫేస్‌లో వచ్చి కూడా ఏం యూజ్ ఉండదు రోమన్ రీన్స్‌కి. సో అందుకనే మేబీ హీల్ టర్న్ చేయకపోవచ్చు అన్నట్టుగా కూడా టాక్ అయితే ఉంది. సో చిన్న రూమర్ అయితే వస్తుంది. రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేస్తారని. సో దీనికి రీజన్ ఏంటంటే సో మనకి ఒక సెగ్మెంట్‌లో క్లియర్‌గా చెప్పిండు కదా! సామీ జెన్ సెత్ రాలిన్స్‌ని. "నువ్వే రోమన్ రీన్స్‌ని మాస్టర్‌లా మార్చినావు. నువ్వు 10 ఇయర్స్ బ్యాక్ రోమన్ రీన్స్‌ని చైర్‌తో కొట్టినావు. సో దానివల్లనే రోమన్ రీన్స్ ఒక మాన్‌స్టర్‌లా మారిండని" మన సామీ జెన్ సెత్ రాలిన్స్‌తో అన్నాడు. అండ్ రీసెంట్‌గా రాయల్ రంబల్‌లో మన రోమన్ రీన్స్‌ని సెత్ రాలిన్స్ అటాక్ చేసిండు. రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించిందే మన సెత్ రాలిన్స్. సో ఇప్పుడు మేబీ రోమన్ రీన్స్ మళ్ళీ హీల్ క్యారెక్టర్‌లో వచ్చినా రావచ్చన్నమాట. ఇప్పుడు దేనివల్ల ఆ హీల్ క్యారెక్టర్ దేనివల్ల వస్తదంటే మళ్ళీ సెత్ రాలిన్స్ వల్లనే. సో మళ్ళీ సెత్ రాలిన్స్‌ని బ్లేమ్ చేయాల్సి వస్తది. సెత్ రాలిన్స్ వల్లనే పాస్ట్‌లో హీల్ టర్న్ చేసిండు. అండ్ ఇప్పుడు కూడా మేబీ రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేస్తారు సెత్ రాలిన్స్ వల్లనే అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో మరి చూడాలి రోమన్ రీన్స్ హీల్ టర్న్‌లో వస్తారా? లేదంటే నార్మల్‌గా బేబీ ఫేస్ ఓటీసీలా వస్తారా అనేది చూడాలన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి. రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్‌లో వస్తే మంచిగుంటదా? లేదంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా వస్తే మంచిగుంటదా అని. సో నేనైతే మీకు హోప్స్ పెట్టట్లేదు. ఎందుకంటే రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్‌లో వస్తారని చెప్పి మళ్ళీ బేబీ ఫేస్‌గా వస్తే చాలామంది ఫ్యాన్స్ నారాజ్ అయిపోతారు. సో జస్ట్ రూమర్ అయితే ఉంది. ఇప్పుడు రూమర్ వచ్చిందంటే మీకు చెప్పాల్సిందే. సో రూమర్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో కంపల్సరీగా వస్తారని గ్యారంటీగానైతే నేను చెప్పలేను. వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో చాలామంది బ్రాక్ లెస్నర్ అప్డేట్ ఇవ్వమని అంటున్నారన్నమాట. సో మన బ్రాక్ లెస్నర్ పైన ఎటువంటి న్యూస్ అయితే లేదు ప్రెజెంట్. సో మనకి ఇంతకుముందు మన విన్స్ మెక్‌మ్యాన్ కేసు సాల్వ్ అయిందన్నట్టుగా టాక్ అయితే ఉండింది. సో అంటే 100% కన్ఫర్మ్ అయితే కాలేదు. ఆ కేసు సాల్వ్ అయిందా? కాలేదా అని. కాకపోతే మనీ ఇచ్చి మొత్తం కేస్‌ని సాల్వ్ చేసినారన్నట్టుగా రూమర్ అయితే వినిపించింది. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రిటర్న్ అనేది కొంచెం కష్టం అని చెప్పాలి. కాకపోతే ఇంపాసిబుల్ అనేది కాదన్నమాట. సో బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్‌లో రావచ్చు. సో తను రిటైర్మెంట్ తీసుకున్నానని ఏం చెప్పలేదు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మన బ్రాక్ లెస్నర్ గురించి. సో ఆ కేసు పడ్డప్పటి నుండి మన బ్రాక్ లెస్నర్ అయితే రాలేదు. ఒకవేళ రిటైర్మెంట్ తీసుకునుంటే ఆ కేసు పడే ముందు మన బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్‌లో వస్తారని ఇలాంటి టాక్ ఎందుకొస్తది? సో మన బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్‌ని మిస్ అయినారు. దేనికోసం? ఆ కేసు పడ్డది కాబట్టే మన బ్రాక్ లెస్నర్ మిస్ అయినారు. సో ఇప్పుడు ఆ కేస్ అంతా సాల్వ్ అయితే మన బ్రాక్ లెస్నర్ కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారన్నమాట. సో బ్రాక్ లెస్నర్ అంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి. అంటే కొంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుండు. బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రారని కొంతమంది అయితే అనుకుంటున్నారన్నమాట. సో అలాంటిది ఏం లేదు. ఇన్ ఫ్యూచర్‌లో మేబీ బ్రాక్ లెస్నర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ ఆ కేసు సాల్వ్ అయిపోయిన తరువాత. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ గురించి. సో వీళ్ళిద్దరైతే నిన్న స్మాక్ డౌన్‌లో వచ్చినారు కదా! సో మన నవమి పైన అండ్ బియాంకా బెలర్ పైన అటాక్ చేసినారు. అండ్ వీళ్ళైతే ఒక ఫోటోని షేర్ చేసినారన్నమాట సోషల్ మీడియాలో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో వీళ్ళిద్దరూ రింగ్ కింద ఉన్నారన్నమాట. సో రింగ్ కింద ఉన్న ఫోటోని షేర్ చేసినారు. సో అసలు వీళ్ళు రింగ్ కిందకి ఎలా వెళ్తారు? నార్మల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ రింగ్ కిందకి ఎలా వెళ్తారు? ఎప్పుడు వెళ్తారు? అండ్ అనుకున్న టైంలో ఎలా వస్తారనే దానిపైన నేను ఒక వీడియో చేసినాను. లాంగ్ వీడియో చేసినాను. ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఉంటది. మీరు కంపల్సరీ ఆ వీడియోని అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డ్రీమ్ మ్యాచ్ గురించి. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ మనకి పెద్ద డ్రీమ్ మ్యాచ్ అన్నమాట. సో ఈ మ్యాచ్ జరుగుతదా? జరగదా? అసలు ఇప్పుడు WrestleMania 39 అన్నారు, 40 అన్నారు అండ్ 41 అన్నారు. సో ఇప్పటివరకైతే ఈ మ్యాచ్ జరగదన్నట్టుగా టాక్ అయితే ఉంది. అంటే ఇప్పుడు WrestleMania 42లో అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడు జరుగుతది? అసలు ఈ మ్యాచ్ జరుగుతదా? జరగదా? సో మనకి కంపల్సరీగా జరుగుతుందన్న అప్డేట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏమనిపించింది బ్యాడ్ బ్లడ్ టైంలో
సో, ఇప్పుడు మన రోమన్ రీన్స్, కోడీ రోడ్స్‌తో కలిసినారు కాబట్టి సో, మన రోమన్ రీన్స్ పైన రాక్ యాంగ్రీగా ఉంటారు. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఈ WrestleMania 41లో జరుగుతదని అనిపించింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ స్టోరీ లైన్‌లో మన రాక్, కోడీ రోడ్స్ కలిసినారన్నమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ స్టోరీ లైన్ అలా చూపిస్తున్నారు. ఇప్పుడు కోడీ రోడ్స్‌ని అంటే మార్చేస్తాను, అంటే హై పవర్స్ ఇస్తాను, ఫుల్ పవర్స్ ఇస్తానని మన రాక్ చెప్పినారు. రాక్ అండ్ కోడీ రోడ్స్ కలుస్తున్నట్టుగా మన రాక్ అయితే బిహేవ్ చేసినారన్నమాట. సో, ఇది గనుక నిజమైతే ఇప్పుడు రోమన్ రీన్స్ కూడా కోడీ రోడ్స్‌తో కలిసినందుకు రాక్ పైన కోపం చూపిస్తారు గదా! సో, ఈ స్టోరీ లైన్‌లో చూపించి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్‌లో జరిపిస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఏదేమైనా మనకి నెక్స్ట్ ఇయర్‌లో కంపల్సరీగా ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడు రాక్ అయితే ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా లేరన్నట్టుగా చూపిస్తున్నారు. సో, చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ అయినా రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతదా? దొరకదా? సో, కంపల్సరీగా మ్యాచ్ జరగొచ్చు. సో, నెక్స్ట్ ఇయర్‌తో మేబీ ఈ మ్యాచ్ జరగొచ్చన్నమాట. సో, ఇంకా వెయిట్ చేయడం అంటే ఫ్యాన్స్ వల్ల కాదు. ఇప్పటికే 10 ఇయర్స్ దాటింది. సో, 10 ఇయర్స్ అయినా ఈ మ్యాచ్ అయితే ఇంకా జరగట్లేదు. సో, ఇది ఇలా కంటిన్యూ అయితే మన ఫ్యాన్స్ అందరూ పేషెన్స్‌ని కోల్పోతారన్నమాట. సో, అప్పుడు మళ్ళీ WWE పైన టర్న్ అవుతారు. మాకు ఈ మ్యాచ్ కావాలని చెప్తారు. డిమాండ్ చేస్తారు. సో, ఈ మ్యాచ్ ఉంటేనే మేము WrestleManiaని చూస్తామన్నంత రేంజ్‌లోకి వెళ్ళిపోతదన్నమాట. సో, మేబీ ఆ టైం వరకు మన WWE వెయిట్ చేస్తుంది కావచ్చు. అందుకనే ఈ మ్యాచ్ జరిపిస్తలేదు కావచ్చు. సో, మరి చూడాలి. ఇన్ ఫ్యూచర్‌లో జరుగుతదా? జరగదా? సో, దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. మీ ప్రతి ఒక్క మెసేజ్‌కి రిప్లై అయితే ఇస్తాను.